ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళలో చాలామంది అడిగే క్వశ్చన్, మేడం సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత సెమన్ అంతా లీక్ అవుతుంది, దానివల్లనే ప్రెగ్నెన్సీ అందట్లేదేమో అని అడుగుతుంటారు. ఇది ఒక పెద్ద మిత్ అండి. నార్మల్లీ సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు సెమన్ అనేది వజైనాలో డిపాజిట్ అవుతుంది. వజైనా అనేది ఒక నారో ఆర్గన్. అక్కడ నుండి సర్వైకల్ ఓపెనింగ్ నుండి ఎంటర్ అయ్యి ట్యూబ్స్ని రీచ్ అవుతుంది. నార్మల్గా 75% to 80% ఆఫ్ సెమన్ అనేది ఎప్పుడు బయటికే వస్తుంది. ఒక్కసారి ఎజాక్యులేట్లో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. నార్మల్గా 15 మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడే అది నార్మల్ రిపోర్ట్ అంటాము. సో ఈ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్లోకి వెళ్ళి ఒక్క స్పర్మ్ ఫెలోపియన్ ట్యూబ్ని రీచ్ అయ్యి ఎగ్ని రీచ్ అయ్యి ఫర్టిలైజ్ చేసిన ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ హెల్దీ మూవింగ్ ర్యాపిడ్లీ మూవింగ్ స్పర్మ్స్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో ఫెలోపియన్ ట్యూబ్ని రీచ్ అవుతాయి. అండ్ హెల్దీ స్పర్మ్స్ అరౌండ్ 5 days వరకు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో అలాగే ఉంటుంది. సెకండ్ వన్, సర్వైకల్ మ్యూకస్ సెక్రీషన్స్ అనేది ఇన్ అండ్ అరౌండ్ ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో సర్వైకల్ మ్యూకస్ సెక్రీషన్స్ ఇంక్రీజ్ అవుతాయి, ప్లస్ కన్సిస్టెన్సీ కూడా మారుతుంది. దీనివల్ల స్పర్మ్స్ పైకి అసెండ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. సో సెమన్ లీక్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది పెద్ద అపోహ. థ్యాంక్ యూ.